దేవునికి మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయములో పోయిన వారం కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం. 19వ వచనం నుండి మనం చూసినట్లయితే 21వ వచనం వరకు కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఏంటి అంటే భూమి మీద ధనమును కూర్చుకోవద్దు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఎందుకు అంటే ఇక్కడ ఆ ధనము నాశనం అయిపోతుంది, ఆ ధనము శాశ్వతం కాదు అని మనం తెలుసుకున్నాం. ఎక్కడ మనం ధనమును సమకూర్చుకోవాలో పరలోకమందు మన ధనమును కూర్చుకున్నట్లయితే అక్కడ చిమ్మటైనను తుప్పైనను తినివేయదని దొంగలు కన్నం వేసి దొంగిలించారనే విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును అనే మాటను మనం ధ్యానం చేసుకున్నాం. అయితే పోయిన వారములో మనం ధ్యానం చేసాం, ఉపవాసం అనే సబ్జెక్ట్ని ధ్యానం చేసాం కదా. ఆ సబ్జెక్ట్లో ఒక విషయాన్ని మనం మర్చిపోయి ఉన్నాం. దేవునికి ఇష్టమైన ఉపవాసము ఏంటి అనే విషయాన్ని మనం మర్చిపోయినాం. కాబట్టి మరలా ఆ ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో ఒక్క మాట మనం చూసుకొని ఆ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రభువు అన్నాడు, యేసు ప్రభు వారు అన్నాడు ఏంటంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండొద్దు అన్నాడంటే, మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు చూస్తున్న మన తండ్రికి కనబడవలని ఉపవాసం ఉండాలట. ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేయవద్దంటే ముఖములో వికారం చేసుకోవద్దు, తర్వాత మీ ముఖాలు దుఃఖపరుచుకోవద్దనే మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఎలా ఉపవాసం ఉండాలని యేసుప్రభు చెప్పాడంటే, మన తలాంటుకొని మన ముఖము కడుక్కొని మనం ఉపవాసం ఉండి అది కేవలం రహస్యమైన తండ్రికే తెలవాలి తప్ప ఇంకెవరికి తెలవద్దనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ఇలాంటి ఉపవాసము దేవుడు చెప్పిన ఉపవాసం. అయితే తండ్రి అయిన దేవుడు కోరుతున్న ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే, మనం చూసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒకసారి యెషయా గ్రంథము 58వ అధ్యాయం మనం చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములో ఆయాసపరచు కనుక నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగల దేవుడా, కొద్ది నిమిషాలని వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి దేవా, సహాయం చేయను ఆయన. ఇదిగో నాయన, కూడిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం మీరు దయచేసి సహాయం చేయి తండ్రి. దాచుడు నేను బలపరచండి, అందరికీ అర్థమయ్యేలాగా విరిచిమంచి బిడ్డ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం 58వ అధ్యాయం యొక్క చరిత్రను మనం చూసినట్లయితే అక్కడ ఏ విధంగా మనం కేకలు వేయాలో, ఏ విధంగా ఇశ్రాయేలులకు తెలియజేయమని దేవుడు చెప్తున్నాడో అక్కడ మనం చూస్తే, తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము అంటే, అక్కడ మీ యొక్క పాపములు ఒప్పుకోండి, లేకపోతే కేకలు వేస్తూ దేవుని సన్నిధికి మీరు వచ్చి ఆయన సన్నిధిలో కేకలు వేయండి అనే మాట చెప్తా ఉన్నాడు. ఇంకా వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము అంటే, మీ పాపం విషయమై మీరు ఒప్పుకొని ఏం చేయాలట, కేకలు వేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీరు చేసిన తిరుగుబాటు విషయమై మీరు ఖచ్చితంగా పశ్చాత్తాపడండి అని చెప్పేసి అక్కడ ఒక ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము, తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు. ఏంటట, తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు. ఎలా జీవిస్తున్నారట వాళ్ళు? దేవుని దేవుని యొక్క న్యాయ విధులను అనుసరిస్తున్నట్టుగా. అర్థమవుతుందా? అంటే దేవుని యొక్క కట్టడలు కానీ దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తున్నట్టుగా. రెండవది నీతిని అనుసరించు వారైనట్టు అంటే నీతిని అనుసరిస్తున్నట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారట, అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు. ఎలా ప్రార్థన చేస్తున్నారట వాళ్ళు? ఎలా అంటే దేవుని కట్టడలు కానీ దేవునికి న్యాయ విధులు అనుసరిస్తున్నట్టు, నీతిని అనుసరిస్తున్నట్టట వారు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారట. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం. ఎలా ప్రార్థన చేస్తాం? మనం ఏదో దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నట్టుగా, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా జీవిస్తున్నట్టుగా కొన్నిసార్లు మనం ప్రార్థనలు చేస్తుంటాం. ఇశ్రాయేలు కూడా ఆ విధంగానే ప్రార్థనలు చేస్తున్నారట. చూడండి, నా మార్గమును
తెలుసుకొననిచ్చ కనబడుదురు, తెలుసుకొననిచ్చ కనబరచుదురు. తమకు న్యాయమైన తీర్పును తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షము కావాలని నిశ్చయింతురు. ఏంటట? చూడండి, నా మార్గములు తెలుసుకొననిచ్చ కనపరుచుదురు. అంటే దేవుని యొక్క మార్గాలను తెలుసుకునే విధంగా వాళ్ళు ఒక ఆశను కనబరుస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారట. తర్వాత ఏమంటున్నాడు? తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. అయ్యా, ఇంతగా మేము ప్రార్థనలు చేస్తా ఉన్నాం, ఇంతగా మేము నీతిని అనుసరించినట్టు ఉంటున్నాం కదా, నీ న్యాయ విధులను మేము నీ న్యాయ విధిని విడవక మేము జీవిస్తున్నట్టుకు మేము ఉంటున్నాం కదా, మరి మాకెందుకు తీర్పు తీర్చవు, మాకెందుకు న్యాయం చేయమని దేవుని అడుగుతున్నారట. అర్థమవుతుందా? ఈరోజు సమాజంలో చాలామంది ప్రజలు కూడా దేవుని వాక్యానుసారంగా జీవించరు, కానీ వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు నువ్వు న్యాయం తీర్చవు, మాకెందుకు తీర్పు తీర్చవు, ఎందుకు మాకు సమాధానం ఇవ్వని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. ఆ విధంగానే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్నట్టుగా కనబడుతుంది. అయితే వాళ్ళు ఎట్లా అడుగుతున్నారట ఇప్పుడు చూద్దాం. ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం చేసుకున్నట్లయితే ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈ అధ్యాయానికి దేవునికి ఇష్టం కాని ఉపవాసం, ఈ అధ్యాయంలో దేవునికి ఇష్టం కాని ఉపవాసం 3వ వచనం నుండి 5వ వచనం వరకు. రెండవది మనం చూస్తే దేవునికి ఇష్టమైన ఉపవాసం, అదే 58వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనాలు. తర్వాత దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసినప్పుడు దేవుడు మనకు చేసే మేలులు. అర్థమవుతుందా? దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తే దేవుడు మనకి చేసే మేలులు 8వ వచనం నుండి 12వ వచనం వరకు. తర్వాత దేవుని ఆరాధించేటప్పుడు మనం దేవుని ఘనముగా ఎలా ఆరాధించాలో మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ 4 విషయాలు ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. ఫస్ట్ది దేవునికి ఇష్టం లేని ఉపవాసం, రెండవది దేవునికి ఇష్టమైన ఉపవాసం, మూడవది దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసినప్పుడు దేవుడు చేసే మేలులు. తర్వాత 4వది ఏంటంటే పునరుత్థాన దినమును ఘనముగా ఎలా ఆచరించాలో ఈ మనం 13వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూసుకుందాం. ఈ 4 విషయాలు అర్థమవుతుందా? ఇక మొదటిగా చూద్దాం దేవునికి ఇష్టం కాని ఉపవాసం ఏంటిదో. చదువుదాం 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుదాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణంలో ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంటదని పరమను విరబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? చూడండి, దేవునికి ఇష్టం కాని ఉపవాసంలో వాళ్ళు చేసే పద్ధతులు ఏంటట మనం చూస్తే, నీవు ఉపవాసం ఉండగా మేము ఉపవాసం ఉండి నీవెందుకు చూడవు? అయ్యా, మేము ఉపవాసం ఉంటున్నాం, నీవెందుకు మమ్మల్ని చూడట్లేదు అంటే అర్థం ఏంటంటే, మా ప్రార్థన ఎందుకు నువ్వు వినట్లేదు, మా యొక్క ఆర్తనాదాలు ఎందుకు వినవని చెప్పేసి అడుగుతున్నారట. రెండవది, మేము మా ప్రాణములో ఆయాసపరుచుకొనగా, వాళ్ళు ఏం చేస్తున్నారట ఉపవాసం ఉన్నప్పుడు? ప్రాణములు ఆయాసపరుచుకున్నా అంటే నీళ్లు తాగకుండా, భోజనం చేయకుండా ప్రభు సన్నిధిలో వారి యొక్క శరీరాన్ని ఏం చేస్తున్నారు? నల్లగొట్టుకుంటున్నారు, ఆయాసపరుచుకుంటున్నారు. అంటే నీళ్లు, ఆకలి దప్పులు మానేసి ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉంటున్నారట. ఆనాడు యూదులు కూడా ఏం చేశారంటే ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేసేవారంటే వాళ్ళు బూడిద చల్లుకొని గోనె పట్ట కట్టుకొని ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉన్నారట. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు చాలామంది కూడా ఇలాంటి ఉపవాసం చేస్తూ ఉన్నారు. వారి శరీరం ఆయాసపరుచుకుంటున్నారు. అంటే తినకుండా ఉపవాసాలు చేస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేస్తుండేవారట. అదొకటి. నీవెందుకు లక్ష్య పెట్టవు, మా ప్రాణములు ఆయాసపరుచుకున్నప్పుడు నువ్వెందుకు లక్ష్య పెట్టట్లేదు అని చాలామంది అడుగుతూ ఉంటారు. అవును కదా, ఈరోజు చాలామంది అదే చేస్తుంటాం. ఒక 40 రోజులు లేకపోతే 20 రోజులను పెట్టుకొని భోజనం చేయకుండా, నీళ్లు తాగకుండా పెట్టుకొని మనల్ని ఆయాసపరుచుకొని ప్రభు సన్నిధిలో మన శరీరాన్ని అంతా కూడా ఆకలితోనూ దాహంతోనూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటాం. కాబట్టి ఎందుకు చేస్తున్నాం ఈ ప్రార్థన అనేది కారణం చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత మనం చూస్తే ఇంకా అంటున్నారు, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు,
ఏమంటున్నాడు దేవుడు? మీరు ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేస్తారో ఇప్పుడు దేవుడు పలుకుతున్నాడు. చూడండి, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. ఏం చేస్తారట వీళ్ళు? చాలామంది ఉపవాస దినమున వ్యాపారాలు చేస్తుంటారట. అంటే ఇటు ఉపవాసమే, అటు బిజినెస్ అని నడవాలి, అందరూ పని చేయాలి, అందరూ వెళ్ళాలి. లేకపోతే ఇక రకరకాల ఉపవాసాలు ఎలా ఉంటాయంటే కొంతమంది భోజనం చేయకుండానే పనికి వెళ్తుంటారు. ఎందుకంటే భోజనం చేయకుండానే వ్యాపారం చేస్తుంటారు. ఎందుకు భోజనం చేయలేదంటే వాళ్ళు ఏమంటారంటే ఉపవాసం ఉన్నానంటా ఉంటారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు ఉపవాస దినమును ఏర్పరచుకుని మీరు ఏం చేస్తున్నారంటే మీ వ్యాపారాలు చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుతారట. ఇంకేం చేస్తున్నారు వీళ్ళు? పనివారి చేత కఠినమైన పని చేయిస్తున్నారట. అది దేవునికి ఇష్టమైన ఉపవాసమా? కాదు. మరి ఒకవేళ నువ్వు దేవుని కొరకు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలో తర్వాత చెప్తున్నాడు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తారట? ఒకరిపైన ఒకరు గొడవలు పడుతుంటారట, కలహపడుతుంటారట, వివాదాలు ఏర్పరచుకుంటారు. చాలామంది గొడవలు పెట్టుకొని ఏం చేస్తుంటారట? కొన్నిసార్లు కొట్టుకోవడం కూడా జరుగుతుందట. అంటే ఈ విధంగా చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు ఈ రోజుల్లో. పేరుకు మాత్రం దేవుని కొరకు నేను ఉపవాసం ఉంటున్నాను, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాను అని చెప్పేసి ఈ విధంగా చాలాసార్లు ఉపవాసాలు చేస్తున్నారట. కాబట్టి ప్రభు అంటాడు, మీరు కలహపడుచున్నారు, వివాదము చేయుచున్నారు, అన్యాయముగా న్యాయము లేకుండా ఏం చేస్తున్నారట? గుద్దులాడుచున్నారట. ఇట్టి ఉపవాసము ప్రభు అంటున్నాడు, మీ కంఠధ్వని పరమన వినబడినట్లు మీరు ఉపవాసం ఉండరు. అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం మీరు ఉండరు, మీకు ఇష్టమైన రీతిలోనే మీరు ఉపవాసం ఉంటున్నారు. దేవుని ఆజ్ఞలు పాటించరు. ఆ ఉపవాస దినాన ఎవరిని కష్టపెట్టకుండా ఉండరు, ఆ ఉపవాస దినాన్ని గొడవలు పడకుండా ఉండరు అని చెప్తూ అంటున్నాడు. చూడండి, అట్టి ఉపవాసము నాకు అనుకూలమైనది కాదు. మీరు ఎందుకు ఉపవాసం ఉంటారు? మీ స్వార్థ ప్రయోజనాల కొరకే కదా, మీ లాభం కొరకే కదా, మీ బిజినెస్ల కొరకే కదా, మీ వ్యాపారాలు వృద్ధి చెందడం కొరకే కదా ఉపవాసాలు ఉండేది. ఇంకను ఆస్తి సంపాదించుకోవడానికే కదా. అంటే వ్యాపారం చేస్తున్నారంటే అర్థం ఏంటి? వ్యాపారంలో లాభం రావాలి, నేను మంచిగా సమకూర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు చాలామంది ఏం చేస్తుంటారు? ఉపవాసాలుండి కొంతమంది చేస్తుంటారు. వారి పాడి పంటల కొరకు కావచ్చు, వ్యాపారాల కొరకు కావచ్చు, ఉద్యోగాల కొరకు కావచ్చు, పెళ్లి కొరకు కావచ్చు. ఈ రకమైన ఉపవాసాలు దేవునికి ఇష్టమైనవి కావు. అందుకోసం అంటున్నాడు, మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినం అట్టిదేనా? తర్వాత ఒకడు జమ్ము వల్ల తల వంచుకొని, చాలా మంది ఏం చేస్తారట? జమ్ము వల్లే తల వంచుకొని గోనె పట్ట కొట్టుకొని ఇక బూడిద పరుచుకొని కూర్చుంటారట. వారి జీవితంలో న్యాయం కనబడదు, నీతి కనబడదు, వారు స్వప్రయోజనం కోరుకుంటారు. అలాంటి సందర్భాల్లో ఏదో దీనులమైనట్టుగా తగ్గించుకొని, ఏదో తగ్గింపు గలవారం అన్నట్టుగా అందరి మనల్ని పొందడానికి, అందరి యొక్క పేరు ప్రఖ్యాతలు పొందడానికి ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారట? ఉపవాసాలు. గోనె పట్ట కట్టుకునంటే, గోనె పట్ట అంటే అర్థం ఏంటి? తగ్గించుకొని, జమ్ము వలె మిమ్మల్ని మీరు తల వంచుకొని అంటే అర్థం ఏంటి? తగ్గించుకొని, పైకి తగ్గించుకుంటారు మనుషుల మెప్పు కొరకు. చూడండి, బూడిద పరుచుకొని కూర్చుంటే ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? అట్టి ఉపవాసము దేవునికి ఇష్టమైనదని మీరు అనుకుంటున్నారు, కానీ అది నాకు ఇష్టమైన ఉపవాసము కానే కాదు. బైబిల్లో మనం చూస్తే కొంతమంది ఉపవాసాలు చేశారు. దేని కొరకు ఉపవాసం చేశారంటే, ఎస్తేరు మనం చూస్తే తన జనాంగము కొరకు ఉపవాసం చేసింది. అర్థమవుతుందా? మోషే మనం చూస్తే దేవుని యొక్క ప్రజల కొరకు ఆయన ఉపవాసం చేశాడు. అపోస్తులు ఉపవాసం చేశారంటే వారిని అభిషేకించి శిష్యుల్ని సువార్త ప్రకటించడానికి, అంటే దేవుని రాజ్యం విస్తరించడానికి ఉపవాసం చేశారు తప్ప ఎవరు కూడా స్వప్రయోజనం కొరకు ఉపవాసాలు చేయలేదు. ఈరోజు మనం ఉపవాసాలు చేస్తే దేని కొరకు చేయాలంటే దేవుని రాజ్యం విస్తరించబడాలి. తర్వాత ఏం చేయాలి? అనేక ఆత్మలు రక్షించబడాలని ఉపవాసం చేయాలి. అనేక మందికి ప్రభువుని తెలుసుకోవడానికి ఉపవాసాలు చేయాలి. అర్థమవుతుందా? ఇంకా మనం చూస్తే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఎలా ఉపవాసం చేయాలి. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లను ఏం చేయాలట? విప్పాలి. ఈరోజు సమాజంలో ఎంతోమంది ప్రజలు దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారు. అంధకార బంధకాల్లో వాళ్ళు ఉండిపోయారు.
సమాధానం లేని స్థితిలో వాళ్ళు ఉండిపోయారు. ఈరోజు చాలామంది అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారు. అనేక రకాల పరిస్థితుల్లో వాళ్ళు కూరుకుపోయి ఉన్నారు. అలాంటి ప్రజల కొరకు మనం ఏం చేయాలట? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. అంటే అనేకులు సాతానిక కబంధ హస్తాల నుండి విడిపించబడాలని, దేవుని రాజ్యంలోకి రావాలని ఉపవాసం చేయాలట. ఈరోజు చేస్తున్నారా అలాంటి ఉపవాసం? తర్వాత కాడిమాని మోకులు తీయుటయు, అంటే సాతాను ప్రజలపైన పెట్టిన కాడి భారం, పాప భారం అనే కాడిని ఏం చేయాలట? తీసివేయాలి, విర్రగొట్టాలట. ఈరోజు మనం చూస్తే చాలామంది కొన్ని శాపాల చేత బాధపడుతున్నారు. వారి పితరులు చేసిన పాపమును బట్టి కావచ్చు, వారి పితరులు చేసిన పాపం వల్ల వచ్చిన శాపాన్ని ఎంతోమంది అనుభవిస్తున్నారు. అలాంటి ప్రజలందరూ కూడా ఈరోజు విడిపించబడాలని మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ఎంతోమంది భయంకరమైన రోగము చేత, క్యాన్సర్ రోగుల చేత, క్యాన్సర్ అనేది కూడా భయంకరమైన ఒక సాతానిక ప్రభావం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుండి ప్రజలు విడిపించబడాలని వారి కొరకు మనం ఉపవాసం ఉండి, వారు సాతానిక రాజ్యములను విడిపించబడి క్రీస్తు రాజ్యములకు రావాలని మనం ఏం చేయాలట? ఉపవాసం ఉండాలట. చూడండి అక్కడ, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు. బాధించబడిన వారిని ఏం చేయాలట? విడిపించాలట. ఎంతోమంది ఈరోజు సాతాను చేత బాధించబడుతున్నారు కదా. సమాధానం లేని స్థితిలో ఉన్నారు చాలామంది, నెమ్మది లేని స్థితిలో ఉన్నారు చాలామంది. ఎంతోమంది ఈరోజు సాతానిక కబంధాస్తాలు కూరుకుపోయి ఏం చేయాలో తెలియక లోకంపై విరక్తి చెంది, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి ప్రజలు విడిపించబడి రక్షించబడాలని ఈరోజు బాధించబడిన వారి కొరకు మనం ఏం చేయాలట? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇంకా మనం చూస్తే ప్రతి కాడిని విరగొట్టాలి. ప్రతి సాతాను కాడిలు ఉంటాయి. కొన్ని చూస్తే త్రాగుబోతు అనే కాడి, వ్యభిచారం అనే కాడి, దొంగతనం అనే కాడి, మోసం అనే కాడి. ఈరోజు సాతాను మనుషుల జీవితంలో అనేక రకాల కాడులు పెట్టాడు. ఆ కాడి మోసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. తాగుడనే కాడి ప్రజలపై పెట్టినప్పుడు దానికి బానిసలయ్యి ఆ కాడిని మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారి జీవితాలు, వారి కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. ఈరోజు చాలామంది డ్రగ్స్ కావచ్చు, మత్తు పదార్థాలు, యవనస్తులు మనం చూస్తే ఈరోజు డ్రగ్స్ అనే కాడిని సాతాను వారిపై పెట్టాడు. ఈరోజు వ్యభిచారం అనే కాడిని వారిపై పెట్టాడు. ఈరోజు అలాంటి ప్రజలందరి కాడులు విర్రగొట్టబడాలని ఈరోజు మనం ఉపవాసం ఉండాలి. అర్థమవుతుందా? అందుకోసమే ఆయన అంటాడు, ప్రతి కాడిని విరగొట్టుటయు. ఏంటి? ప్రతి కాడి కాడి అంటగా అర్థం ఏంటి? ఒక భారం కదా. రెండేళ్ల పైన ఒక కాడి పెడితే అంటే అర్థం ఏంటంటే అది ఒక భారం మోసుకుంటూ వెళ్తుంది. ఈరోజు చాలా మంది జీవితాల్లో పాప భారం అనేది ఉంది. పాపం అనే కాడిని మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు అటు వాళ్ళు. ఈరోజు అలాంటి కాడులు ఎన్నో ఉన్నాయి. సమాధానం లేని కాడి, నెమ్మది లేని కాడి, ఈరోజు జీవితాల్లో, కుటుంబాల్లో మనశ్శాంతి లేని కాడులు ఉన్నాయి. అర్థమవుతుందా? అలాంటి కాడి విరగొట్టబడాలని మనం ప్రభు సన్నిధిలో ఏం చేయాలట? ప్రార్థనలు చేయాలి. చూడండి ఇక్కడ ఇంకా అంటాడు, చూడండి ఆయన చూడండి, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసమే కదా. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఏంటి కదా? ఇది కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం అని ప్రభు అంటున్నాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ రకంగా ఎంతో మంది బాధపడుతున్నారు. కొంతమంది మనం చూస్తే ఎప్పుడు చూసినా అశ్లీలమైన దృశ్యాలతో బాధపడుతున్నారు. అది కూడా కాడే. ఈరోజు అట్లాంటి కాడిని విరగొట్టబడాలి. ఈరోజు చాలామంది జీవితంలో ప్రభు అంటున్నాడు, నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఇంకా మందికి చూస్తే ఆయన అంటున్నాడు, నీవు ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకొనుటయు. ఏం చేయాలట? నిజమైన ఉపవాసం ఏంటట? చూడండి, నీ ఆహారము. ఎవరి ఆహారము? మనం ఉపవాసం ఉన్నప్పుడు మిగిలితో చూసారా? ఆ రోజు ఉన్న రైసే కావచ్చు, ఆ రోజు ఖర్చు అయ్యే విధానం ఏం చేయాలట? ఆకలి కొనిన వారికి పెట్టాలట. మా కూర్చో త్వరగా. హల్లెలూయా. చూడండి, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొని ఉండటయు. ఏం చేయాలట? మనం ఉపవాసం ఉన్న దినాన మనం చేయాల్సిన ప్రాముఖ్యం ఏంటంటే బీదలకి మనం సహాయం చేయాలి. బీదలకి మనం భోజనం పెట్టాలి. ఆకలితో ఉన్న వారికి కనీసము ఆ రోజు మనం కడుపు మార్చుకొని ఉపవాసం ఉంటున్నాయి కదా, ఆ రోజు ఎంతైతే భోజనం మనం
వదులుకున్నామో ఆ భోజనాన్ని తీసుకెళ్ళి బీదలకు పెట్టినప్పుడు అది దేవునికి ఇష్టమైన ఉపవాసం అంట. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మన రక్త సంబంధులకు ఏం చేయకూడదట? ముఖము తిప్పకూడదట. అంటే వారు ఏదైనా మనల్ని ఆశ్రయించి వచ్చినప్పుడు, మన దగ్గరికి ఏదైనా ఆశ్రయించి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి మనం ఏదో కొంచెం మనకున్న దాంట్లో ఖచ్చితంగా ఆ రోజు భోజనమే కావచ్చు, లేకపోతే వస్త్రాలే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సహాయం కావచ్చు, ఖచ్చితంగా చేసినప్పుడు అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ప్రాముఖ్యంగా దేవుడు చెప్తున్నాడు, ఆ బీదల సమస్యలతో బాధపడుతున్న వారందరూ విడిపించబడాలి. రెండవది బీదలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి ఇబ్బందుల్లో, వారి యొక్క అవసరాల్లో ఖచ్చితంగా సహాయం చేయగలిగినప్పుడు అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఈరోజు ఒకవేళ మన కుటుంబం అంతా, ఫ్యామిలీ అంతా ఈరోజు ఉపవాసం ఉంటే దాదాపు ఈరోజు ఎంత ఖర్చు అవుతుంది? మనకి ఒక 100-200 ఖర్చు అవుతుంటుంది కదా. ఆ 100-200 తీసుకెళ్ళి బీదలకు ఇవ్వాలి. లేకపోతే ఆ 100-200తో ఎంతైతే భోజనం వస్తుందో ఆ భోజనం తీసుకెళ్ళి ఆ రోజు ఆకలితో ఉన్న వారికి మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అతడు తృప్తి చెందుతాడు, అతడు సంతోషపడతాడు. కాబట్టి ఇలాంటి ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసము. చూడండి ఇక్కడ, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఏం చేయాలట? ఇంకా దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే, చూడండి అక్కడ అంటాడు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోవాలట. ఏం చేయాలట? ఎవ్వరూ లేని బీదలైన వారిని మన ఇంట్లో స్థానం ఇవ్వాలట. అవసరమైతే వారికి ఒక గదిని ఏర్పాటు చేయడానికి కూడా మనం సిద్ధపడాలట. ఇట్లాంటి ఉపవాసాలు చేస్తారండి ఎవరైనా? బీదలకి కనీసం భోజనం పెడతారు తప్ప, బీదలకి ఆహారం ఇస్తారు తప్ప వారి ఇంట్లో ఒక స్థానాన్ని ఏర్పాటు చేయగలరా? వారి ఇంట్లో ఒక స్థానము ఇవ్వగలరా? ఇవ్వలేరు. నిజంగా దేవుడు అంటున్నాడు, దిక్కుమాలిన ప్రజలకి నీ ఇంట చూడగా అంటాడు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటాయు. కనీసము వారిలో మన ఇంట్లో స్థానం ఇవ్వకపోయినా వారిని చేర్చుకొని ఆ రోజు వారికి కావాల్సిన భోజనం, ఆ రోజు కావాల్సిన అవసరతలు తీర్చినప్పుడు నిజంగా దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేసిన వారం అవుతాం. అర్థమవుతుందా? ఇప్పుడు అన్నారగూడ ప్రాంతంలో ఎంతోమంది దిక్కులేని వారు ఉన్నారు. అలాంటి వారిని ఒక దినం చేర్చుకొని వాళ్ళు పిలిచి ఒక చక్కని ఆతిథ్యం మనం ఇవ్వాలి. మనం ఎవరికి ఇస్తాం ఆతిథ్యం అంటే, ఒక మంచి పొజిషన్లో ఉన్న వారికి, లేకపోతే మనల్ని ప్రేమించే వారికి, లేకపోతే మన తోటి స్నేహితులను వాళ్ళు పిలిచి మనం మంచి భోజనం పెట్టి వాళ్ళు తృప్తిపరుస్తాం కదా. ఎందుకంటే మనం ఎవరమో తెలుసుకోవాలంటే మన ప్రేమను ఎవరికి చూపిస్తాం ఎక్కువ అంటే మన స్నేహితులకు చూపిస్తుంటాం. మన ప్రేమని ఎవరికి చూపిస్తూ ఉంటామంటే మనల్ని ఎవరైతే ప్రేమించి మనకు అంతే ప్రేమను చూపిస్తారో మనం వారికి అంతే ప్రేమను చూపించడానికి ఇష్టపడుతుంటాం. అర్థమవుతుందా? కాబట్టి ప్రభు అన్నాడు, దిక్కుమాలిన ప్రజలను ఏం చేయాలట? నీ ఇంట చేర్చుకోవాలి. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఏం చేయాలట? అమ్మా, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే, ఈరోజు సంఘముగా మనం ఏం చేయాలంటే దిక్కుమాలిన వారిని మన ఇంట చేర్చుకొని ఆ రోజు కావాల్సిన వారికి భోజనం చేయాలి. లేకపోతే ఇంకా అంటున్నాడు చూడండి, వస్త్రహీనుడు నాకు కనబడినప్పుడు, ఎవరైనా వస్త్రాలు లేకుండా తిరుగుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలంట? మనం కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఎవరైనా చీరలు లేకుండా కనీసం చినిగిపోయిన చీరలు కట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి ఏం చేయాలి? మన ఇంట్లో మనకు ఉన్న వస్త్రాలు ఏం చేయాలంట? వాళ్ళకి ఇవ్వాలంట. ఈరోజు ఇది నిజంగా ఒక సంఘముగా మనం చేయాల్సింది. ఈరోజు ఈ ప్రాంతాల్లో ఎంతోమంది దిక్కుమాలిన వారు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో ఎంతోమంది వస్త్రాలు లేని వారు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎంతోమంది కనీసం భోజనం చేయడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నవారు. అలాంటి ప్రజల్ని సంఘముగా ఈరోజు మనం చారదీయాలి. మనం దేవుని బిడ్డలముగా వాళ్ళు చేర్చుకోవాలి. వారికి కావాల్సిన భోజనము పెట్టాలి. హల్లెలూయా. ఇక చూడండి అక్కడ, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఏంటంట? దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంట? ఇదే, బీదలకి భోజనం పెట్టుట, వస్త్రాలకి వస్త్రాలు ఇచ్చుట, దిక్కుమాలిన వారిని ఇంట చేర్చుకునుట, తర్వాత అనేక మంది సాతానిక శక్తుల ప్రభావం నుండి విడిపించాలని మనం ప్రార్థన చేయుట. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఈరోజు సంఘముగా మనం చేయట్లేదు. ఈరోజు ఇంకెంత చూద్దాం. అలాగూ ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం.
అర్థమవుతుందా? ఇప్పుడు దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేసినప్పుడు అంటే నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న ప్రజల కొరకు మనం విజ్ఞాపన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, తర్వాత బీదలకు మనం కనీసం భోజనం పెట్టినప్పుడు, వస్త్రాలు లేని కొరకు వస్త్రాలు ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఎలాంటి మేలు చేస్తారో కూడా దేవుడు చెప్పాడు. ఈరోజు మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, దేవా నాకు మేలు చేయండి, దేవా నన్ను ఆశీర్వదించండి, దేవా నన్ను దీవించండి, దేవా నన్ను స్వస్థపరచండి అంటాం. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించడు, దేవుడు మన స్వస్థపరచడు, దేవుడు మనకి దీవెనలు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అనంటే మనం దేవుడు చెప్పింది చేయట్లేదు. దేవుడు అన్నాడు, నాకు ఇష్టమైన ఉపవాసం మీరు చేసినప్పుడు ఖచ్చితంగా మీకు మేలు చేస్తానన్నాడు. ఈరోజు సంఘ బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు. ఉపవాసం అంటే ప్రాణములు ఆయాసపరుచుకొని వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాల సమాధానం లేకుండా ఏదో రాత్రంతా ఏడవడం దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదట. మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే, ఈరోజు చాలామంది, ఎంతోమంది ప్రజలు సమాధానం లేని వారు ఉన్నారు, సాతాను శక్తుల చేత పీడించబడుతున్నారు, వ్యభిచారములు ఉన్నారు, చాలామంది దొంగలుగా మారుతున్నారు, చాలామంది త్రాగుబోతులు అయిపోయారు, చాలామంది యవనస్తులు చూస్తే డ్రగ్స్కి అలవాటు పడ్డారు, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు, అశ్లీలమైన దృశ్యాలకు అలవాటు పడ్డారు. ఈరోజు కుటుంబాల్లో ఎంతోమంది ప్రజలు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో సాతాను కాడి కింద వారు ఉన్నారు. అలాంటి ప్రజలు విడిపించబడాలని మనం ప్రార్థన చేయాలట. రెండవది, బీదల్ని జ్ఞాపకం చేసుకోవాలి, బీదలకు భోజనం పెట్టాలి, దిక్కుమాలిన వారిని మన ఇంట్లో చేర్చుకోవాలి. ఈ అన్నారు, ఒకవేళ ఎవరైనా సరైన నివాసం లేదనుకోండి, సరైన ఇల్లు లేదనుకోండి, అలాంటి వారిని చేర్చుకొని ఆ రోజుకు వారికి మన నివాసంలో కనీస విశ్రాంతి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు సన్నిధిలో మనం నిజమైన ఉపవాసం చేసిన వారం అవుతాం. తర్వాత ఏం చేయాలట, వస్త్రములు లేని వారికి వస్త్రములు ఇవ్వాలట. ఈరోజు సంఘముగా ఈ ప్రాంతంలో ఇదంతా కూడా మనం చేయాలి. ఇలా చేసినప్పుడు అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఆ దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసినప్పుడు దేవుడు ఎలాంటి మేలులు చేస్తాడో చూడండి. చూడండి, అలాగను నువ్వు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. ఏంటట, ఈ విధంగా మనం చేసినట్లయితే మన కుటుంబాలన్నీ కూడా వెలిగించబడతాయి. అంటే అర్థం ఏంటి, మన కుటుంబాల్లో సమాధానం ఉంటుంది, మన కుటుంబాల్లో సంతోషం ఉంటుంది, మన కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది. ఎప్పుడు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసినప్పుడు, బీదలకి భోజనము పెట్టినప్పుడు, వస్త్రములు లేని వారికి వస్త్రాలు ఇచ్చినప్పుడు, తర్వాత దిక్కుమాలిన వారు మన ఇంట్లో చేర్చుకొని వారికి కావలసిన నివాసం ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా మన కుటుంబాల్లో దేవుడు వెలుగును నింపుతాడట. మనం ఏం చేస్తామంటే, దేవా నా కుటుంబాన్ని వెలిగించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా అంటాం. దేవుడు దీవించాడట. మరి ఎప్పుడు చేస్తాడాయన? ఇదిగో నువ్వు ఇలాంటి వారి కొరకు నువ్వు ఉపవాసం చేసినప్పుడు నీ కుటుంబాన్ని వేకువ చుక్క వెలిగించబడినట్లుగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని వెలిగిస్తాను. ఇంకొక మాట అంటున్నాడు, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. ఏంటట, స్వస్థత అంటే మనకి శీఘ్రంగా లభిస్తుందట. అర్థమవుతుందా మీకు? ఈరోజు మనం స్వస్థతల కొరకు ఎన్నో ప్రార్థనలు చేస్తుంటాం. దేవా నన్ను స్వస్థపరచయ్యా, నా బిడ్డలను స్వస్థపరచయ్యా, నా కుటుంబాన్ని స్వస్థపరచయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేస్తుంటాం, కానీ స్వస్థత రాదు. అర్థమవుతుందా? స్వస్థత రాదు. ఎప్పుడు వస్తుందంటే స్వస్థత, బీదలను జ్ఞాపకం చేసుకోండి, బీదలకు భోజనం పెట్టండి, వస్త్రాలు లేని వస్త్రాలు ఇవ్వండి, దిక్కుమాలిన వారికి మీరు మీ ఇంట్లో నివాసం మీ ఇంట చేర్చుకోండి. అర్థమవుతుందా? ఇది చేసి కనుక మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో స్వస్థత కొరకు ప్రార్థన చేస్తారో, స్వస్థత అంట శీఘ్రంగా వస్తుందట, వెంటనే వచ్చేస్తుందట. అర్థమవుతుందా? బాల్ ఇప్పుడు గోడ మనం గట్టిగా కొట్టినప్పుడు ఎంతైతే గట్టిగా కొడతామో అంతే ఫాస్ట్గా వచ్చేస్తుంది, మరలా వస్తుందా రాదా? అట్లనే మన స్వస్థత మనకి శీఘ్రంగా రావాలంటే ఇవి మనం చేయాలట. కాబట్టి ఈరోజు చాలామంది జీవితాల్లో స్వస్థతలు రాకపోవడానికి గల కారణం ఏంటంటే, మనం దేవునికి ఇష్టమైన పని చేయట్లేదు. ఇది దేవుని వాక్యము సత్యము. అర్థమవుతుందా? దేవుని వాక్యం ఏంటిదమ్మా?
సత్యము. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావు, నీ కుటుంబంలో కొరకు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ కుటుంబాల్లో వెలుగు లేదు, నీ కుటుంబాల్లో స్వస్థత లేదు, నీ కుటుంబాల్లో దీవెన లేదు. కారణం ఏంటంటే దేవుడు చెప్పింది మనం చేయట్లేదు. ప్రభువే చెప్తున్నాడు అక్కడ, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, ఏ బాధలు అయితే ఉన్నావో, ఎలాంటి బాధ చేత నువ్వు బాధించబడుతున్నావో, ఆ బాధ నుండి నీకు రిలీఫ్ కలగాలి, స్వస్థత కలగాలంటే నువ్వు ఈ పని చెయ్యి, స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది. ఈరోజు సంఘము చేయాల్సింది ఈ పని. ఈరోజు సంఘం అంటే సంఘం చేయాల్సిన పని ఏంటో తెలుసా? సంఘానికి రావడం, పాటలు పాడుకోవడం, వాక్యం వినడం, కానుక వేసి వెళ్ళిపోవడం కాదు. మన అసలు బాధ్యత ఏంటంటే, ఈ ప్రాంతంలో ఎవరైనా బీదలు ఉన్నారా? దేవుడు నాకు చెప్పాడు వారికి భోజనం పెట్టమని, భోజనం పెట్టాలి. ఈ ప్రాంతంలో ఎవరైనా వస్త్రాలు లేని వారు ఉన్నారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నాకున్న వస్త్రాన్ని నీకు ఇస్తున్నాను చెప్పేసి ఇవ్వాలట. ఎవరైనా దిక్కుమాలిన వారు ఉన్నారా? నివాసాలు లేక రోడ్ల మీద పడుకుంటున్నారా? అయ్యా ఈరోజు రాత్రి మా ఇంట్లో పడుకోండి అని చెప్పేసి అనాలట. అర్థమవుతుందా? చేద్దామా ఈ రోజునండి? చేస్తే నీ వెలుగు, నీ కుటుంబము వెలిగించబడుతుంది, స్వస్థత నీకు శీఘ్రముగా వస్తుంది. దేవుడే ఇది వాగ్దానం చేస్తున్నాడు, స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుందని దేవుడే చెప్తున్నాడు. ఆయన నమ్మదగినవాడా కాదా? ఆయన ఒకవేళ మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడా లేదా? ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. ఈరోజు స్వస్థతలు రాకపోవడానికి గల కారణం ఏంటంటే, మనం చేయాల్సింది చేయకపోవడమే కారణం. చూద్దాం కింద, నీ నీతి నీకు ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యము వెనుకటి భాగమున కావలి కాయును. మన నీతి మనకు ముందరగా నడుస్తుందట. అర్థమవుతుందా? దేవుని మహిమ మన చుట్టూ కావలిగా ఉంటుందట. హల్లెలూయా. దేవుని మహిమ మన చుట్టూ కావలిగా ఉంటుంది. మన నీతి మనకు ముందర నడుస్తుంది. నీతి అంట ఏం చేస్తుంది తెలుసా? మరణం నుండి రక్షిస్తాడు. ఒకవేళ నువ్వు చనిపోయే పరిస్థితిలో ఉన్నావు, చనిపోయే రోగంతో నువ్వు బాధపడుతున్నావేమో, కానీ అది వరకు నువ్వు నీతిగా జీవించావు చూసావా? ఆ నీతే నిన్ను మరణం నుండి రక్షిస్తున్నాము. ఆ నీతే నీకు ముందర నడుస్తుంది. దేవుని మహిమ నీ కుటుంబం అంతటి చుట్టూ ఆయన ప్రకాశిస్తుంది. దేవుని కాపుదల నీ కుటుంబానికి ఉంటుంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబాల్లో కాపుదల లేకపోవడానికి, స్వస్థతలు రాకపోవడానికి గల కారణం ఏంటంటే, బీదలైన వారిని మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఇక్కడ చూడండి అక్కడ, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనుడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంట ఏం చేస్తాడో తెలుసా? మనం ప్రార్థన చేస్తున్నాం రోజు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారా? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు. మరి ఇక్కడ అంటాడు చూడండి, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును. నువ్వు పిలుస్తున్నావు ఈ రోజు దేవుణ్ణి, కానీ ఆయన నీకు ఉత్తరాలు ఇవ్వట్లే, జవాబు ఇవ్వట్లే. ఆయన ఇస్తున్నాడా? ఈరోజు మనం పిలుస్తున్నాం దేవుణ్ణి, దేవా నాకు సహాయం చేయని అడుగుతున్నాం, దేవా నన్ను దీవించని అడుగుతున్నాం, దేవా నా కుటుంబాన్ని బాగు చేయి, నా పరిస్థితులు మార్చని అడుగుతున్నాం, కానీ ఆయన ఏమాత్రము స్పందించట్లేదు, ఆయన ఏమాత్రం జవాబు ఇవ్వట్లేదు. కారణం ఏంటి? ఎప్పుడు మరి ఆయన ఉత్తరం ఇస్తాడట? ఇదిగో ఈ పని చేయి, ఖచ్చితంగా నువ్వు పిలిచిన వెంటనే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు బీదలను జ్ఞాపకం చేసుకో, బీదలకు సహాయం చేయి, రోగంలో ఉన్న వారికి సహాయం చేయి, వస్త్రాలు లేని వారికి సహాయం చేయి. ఖచ్చితంగా నువ్వు పిలవగానే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఎందుకో తెలుసా? బీదలను అంతగా ప్రేమిస్తున్నాడు గనుకనే ఆయన బీదలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు గనక నువ్వు పిలిచినప్పుడు వెంటనే దేవుడు ఉత్తరం ఇస్తాడు. కాబట్టి దయచేసి మీరు ఎంత ప్రార్థనలు చేసినా దేవుడు వినట్లేదు అంటే అర్థం ఏంటంటే, మీరు ఇంకా దేవుడు చెప్పిన పని మనం చేయట్లేదు అని అర్థం. బీదల్ని మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు అని అర్థం. ఈరోజు మనం అనుకుంటాం మనమే బీదలు అనుకుంటాను, మనకంటే ఇంకా బీదలు ఉన్నారు. ఈరోజు మనం 3 పూట్ల భోజనం చేస్తున్నాం, కానీ 3 పూట్ల తినని వారు కూడా ఉన్నారు సమాజంలో కదా. ఈరోజు మనం రోజుకో చీర, రోజుకో వస్త్రాలు వేసుకొని తిరుగుతున్నాం, కానీ కనీసం వస్త్రాలు లేని వారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మనం కనీసం ఆ రేకుల ఇంట్లో ఇంకే ఇంట్లో ఉన్నాయి, కానీ ఆ రేకుల ఇండ్లు కూడా లేని వారు ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడంట స్వస్థతను శీఘ్రంగా ఇస్తున్నట్ట మనకి. తర్వాత ఆయన మనం పిలిచినప్పుడు వెంటనే ఆయన
పలుకుతాడట. హల్లెలూయా. ఇంకా చూద్దాం. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. హల్లెలూయా. ఏం చేస్తాడట? నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో ఇదిగో నేను ఉన్నాను అని దేవుడు వెంటనే ఏం చేస్తాడట? ఆయన పలుకుతాడట. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు మనం దేవుని పిలుస్తున్నాం, దేవా అని పిలుస్తున్నాం, యేసయ్యా అని పిలుస్తున్నాం, కానీ ఆయన పలకట్లేదట. ఎప్పుడు పిలుస్తారు తెలుసా? చాలామంది ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని ఈరోజు నేను 3 దినాలు ఉపవాసం ఉంటున్నాను, 7 దినాలు ఉపవాసం ఉంటున్నాను, 21 దినాలు ఉపవాసం ఉంటున్నాను అని చెప్పేసి కడుపు మార్చుకొని దేవా 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 అని మేము పిలుస్తున్నాం, కానీ ఆయన ఏమాత్రం పలకట్లేదు. ఆయన భోజనం మానేసినంత మాత్రాన ఆయన పలుకుతాడా? ఉపవాసం ఉంటున్నారు, చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు, కొంతమంది ఉపవాసం ఉండి కూడా పనికి వెళ్ళేవారు ఉన్నారు, ఉపవాసం ఉండి కూడా వ్యాపారం చేస్తుండేవారు ఉన్నారు, పండ్లు అమ్ముకోవడమా లేకపోతే ఇంకా పని చేసుకోవడమా, నాట్లకు పోవడమా, ఇట్లాంటి వారు ఉన్నారు. ఏందమ్మా ఈరోజు అన్నం తినట్లేదంటే ఉపవాసం. మరి అట్టి ఉపవాసం దేవునికి ఇష్టమా? కాదు. ఆ ఉపవాసంతో ఉండి చర్యను నలగొట్టుకొని ఆకలేస్తున్నా కూడా, దాహం వేస్తున్నా కూడా కడుపు మార్చుకొని దేవా 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 అంటే దేవుడు వినడాట. దేవుడికి వినబడదు. ఎందుకంటే అది నాకు ఇష్టమైన ఉపవాసం కాదు. నువ్వు ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? నువ్వు ఉపవాసం ఉన్న రోజు ఏం చేస్తారు చాలామంది? సాతాను ఏదో ప్రేరేపిస్తున్నాడు, భర్తను భార్యను ప్రేరేపిస్తున్నాడు, ఇద్దరు గొడవ పడుతుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తుంటారు, మళ్ళీ వెళ్ళి మోకరిస్తుంటారు. అట్లాంటి సమాధానం లేని ప్రార్థన దేవుడు వినడు. సమాధానం లేని ప్రార్థన దేవుడు వినడు. మరి ఎప్పుడు వింటాడు దేవుడు ప్రార్థనలు? మన ప్రార్థనలు ఎప్పుడు వింటాడమ్మా? ఎప్పుడు వింటాడని మన ప్రార్థనలు? ఎప్పుడు వస్తుంది మనకు స్వస్థత? ఎప్పుడు పలుకుతాడు ఆయన? ఎప్పుడు పలుకుతాడంటే ఇదిగో సాతాను బంధకాల్లో ఉన్న ప్రజల్ని విడిపించడానికి మనం ప్రార్థన చేసినప్పుడు, తర్వాత రెండవది బీదల్ని జ్ఞాపకం చేసుకొని వారికి భోజనం పెట్టినప్పుడు, వారి అవసరతల్లో కొంచెం మనం పాలు పొందినప్పుడు, తర్వాత వారికి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చినప్పుడు, కనీసము దిక్కుమాలిన వారు, కనీసం నివాసాలు లేని వారు మన ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనం పిలిచిన వెంటనే పలుకుతాడు. ఆయన స్వస్థత మనకు శీఘ్రముగా వస్తుంది. తర్వాత ఇదిగో నేనున్నాను, భయపడకమని దేవుడు చెప్తాడట. ఇది మనం చేసి ఏం చేయొచ్చట? దేవుణ్ణి ఖచ్చితంగా దేవుని అడగొచ్చట, నిలదీసి అడగొచ్చు. దేవా ఇదిగో నీ బీదలను జ్ఞాపకం చేసుకున్నాను, బీదలకు భోజనం పెట్టాను, నాకున్న దాంట్లో ఇదిగో నాకున్న వస్త్రాల్లో ఒక వస్త్రం తీసుకొని బీదలకు ఇచ్చాను, ఇదిగో సరైన నివాసం లేని వారిని నా ఇంట చేర్చుకొని ఈరోజు వారికి కనీస సాలరీ ఇచ్చాను. మరి నీ వాక్యం చెప్తా ఉంది, ఈ విధంగా నువ్వు చేసినప్పుడు శీఘ్రంగా నాకు స్వస్థత వస్తుందని చెప్పావు కదా, నన్ను స్వస్థపరిచి ఇప్పుడు ఇదిగో నువ్వు ఉత్తరం ఇస్తానన్నావు కదా, నాకు ఉత్తరమి. ఇదిగో నేను ఉన్నానని నువ్వు పలుకుతానన్నావు కదా, నాతో మాట్లాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఇవేగా కోరుకునేది. ఏం కోరుకుంటాం? స్వస్థతలు రావాలని కోరుకుంటాం. అయితే ప్రభు అంటున్నాడు ఒక మాట, మీరు చూడండి, ఏం చేయదట? మనం ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదారిని బట్టి మాట్లాడుటయు మాని ఏం చేయాలట? మనం ఏం చేయకూడదో చెప్తున్నాడు దేవుడు. ఇతరులను బాధించవద్దట మనం ఎప్పుడు కూడా. నీకే పని పాటలేదా, వెళ్ళి అడుక్కో, వెళ్ళి పని చేసుకోరాదా అంటారు చాలామంది. అడుక్కున్న వ్యక్తి బస్ స్టాండ్లో కానీ రోడ్ల మీద కానీ వచ్చినప్పుడు ఒకవేళ ఆ తల్లి వయసు ఉండొచ్చు, ఒక చిన్న బిడ్డని కలిగి ఉండొచ్చు, ఇలా పని చేయడానికి బలం ఉండొచ్చు. చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే, ఇంత వయసు ఉంది, ఎందుకు అడుక్కుంటున్నావు, ఏ పని పాటలేదా, పని చేసుకుంటూ వెళ్తే 500-1000 రూపాయలు వస్తాయి కదా, ఏ పని పాటలేక శాతగాక అడుక్కుంటున్నావు అని చెప్పేసి చాలామంది బీదల్ని తిరస్కరిస్తుంటారు, బీదల్ని బాధిస్తూ ఉంటారు. దయచేసి మీ కంట ఎవరైనా పడినప్పుడు, అమ్మ ఒక ముద్ద వేయండి అని ఎవరైనా అడిగినప్పుడు, ఎవరైనా అమ్మ ఒక రూపాయి ఇవ్వండి అని అడిగినప్పుడు, మీరు మనసులో ఏ మాట కూడా గులగకుండా సనగకుండా మీకున్న దాంట్లో రూపాయిందా ఇచ్చేయండి, 10 రూపాయలు ఉన్నాయా ఇచ్చేయండి. అమ్మ ఒకవేళ లేవో అని చెప్పండి, కానీ వారి విషయంలో మాత్రం మనం ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, వ్యతిరేకంగా మాట్లాడొద్దు, ఇతరులను బాధించొద్దు. మనం ఈ బీదల పట్ల మనం తిరస్కార బుద్ధిని చూపించొద్దు.
తిరస్కరించే విధంగా. ఒకవేళ ఎవడన్నా అడుక్కుంటున్నాడు, ఏరి ఇంత వయసు నీకు ఎందుకు అడుక్కుంటున్నారని మనం అనొద్దు. దేవుని తెలుసు కదా అవన్నీ. నీకుంటే ఇవ్వు, లేకపోతే లేదని చెప్పు. అంతేగాని అతన్ని తిట్టడానికి, అతన్ని బాధించడానికి నువ్వెవరో. చేతనైతే సహాయం చేయి, లేదంటే ప్రార్థన చేయి, లేదంటే వదిలేయి. అంతేగాని నువ్వు అతన్ని ఏం చేద్దుట, తిరస్కరించవద్దు. అక్కడ అంటున్నాడు చూడండి, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదారిని బట్టి మాట్లాడుతూ నువ్వు మాని, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికిచ్చి, శ్రమపడి వారిని తృప్తిపరిచిన వెడల చీకటిలోని వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. ఏంటట, ఎవడైనా నీకు ఆశించాడు, అమ్మ ఒక ముద్ద ఆశించాడు భోజనం, అమ్మ ఒక ముద్ద భోజనం పెట్టండి అని ఆశిస్తే, ఆశించిన దాన్ని వానికి ఏం చేయాలట మనం, వానికి ఇవ్వాలట. శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల, శ్రమ పడుతున్నాడు అతడు, కష్టపడుతున్నాడు, అతను ఏం చేయాలి, మనం తృప్తిపరచాలి. అప్పుడు మనకేం జరుగుతుందట, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అనే. అంటే అర్థం ఏంటంటే, మన కుటుంబాలు ఒకటి చీకటిమయం అయిపోయాను అనుకోండి. చీకటిమయం అంటే అర్థం ఏంటి అసలు? చీకటిమయం అంటే అర్థం ఏంటంటే, భర్తకు సమాధానం ఉండదు, భార్యకు సమాధానం ఉండదు, పిల్లలకు నెమ్మది ఉండదు. ఆ కుటుంబం అంతట్లో ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు అందరూ. దాన్నే చీకటి అంటాం. వెలుగు అంటే అర్థం ఏంటంటే, ఏమీ లేకపోయినా, ఈరోజు తినడానికి పోలేకపోయినా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారు, భర్త భార్య పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు, దాన్ని వెలుగు అంటాం. అవునా? అవునా? ఈరోజు చాలామంది ధనవంతులు కూడా ఎంతో ధనం ఉంది, కానీ వారికి జీవితాల్లో ఏమీ లేదు, వెలుగు లేదు. వెలుగు అంటే అర్థం ఏంటి? సమాధానం లేదు వారి జీవితాల్లో, నెమ్మది లేదు వారి జీవితాల్లో. డబ్బును కూడబెట్టుకుంటున్నారు కానీ భర్త భార్య మధ్య, పిల్లల మధ్య ప్రేమ అనురాగాలు ఉండవు. డబ్బున్నోడికి ప్రేమ అనురాగాలు ఉండవు. ఇష్టం వచ్చాడు తిరుగుతుంటాడు, ఇష్టం వచ్చాడు తాగుతుంటాడు, ఇష్టం వచ్చాడు జీవిస్తుంటాడు. భర్త ఒకవైపు, భార్య ఒకవైపు, పిల్లలు ఒకవైపు. ఎందుకు? చేతిలో జేబులో డబ్బులు ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి, మన జీవితాలు ఈరోజు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఈరోజు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేద్దాం. ఏంటి దేవునికి ఇష్టమైన ఉపవాసం? బీదల్ని జ్ఞాపకం చేసుకుని. నేను చెప్పాను కొన్ని పోయిన వారాల క్రితం, ఏంటి, ఈ అనాలగూడ ప్రాంతంలో ఎవరైనా బీదలు ఉంటే వారికి కొంచెం హెల్ప్ చేద్దాం. ఎవరు క్రైస్తవులు కాకుండా అన్యజనులు ఉన్నారు కదా, కనీసం ఒక పూట భోజనం లేని వారు ఎవరైనా ఉంటే చేద్దాం. మీ వంతుగా ఏదైనా కొంత తీసుకొని రండి. వారానికి 10, 20 లేకపోతే నెలకి ఒక 100, 200, అయ్యా ఇది బీదల కొరకు అని చెప్పేసి మీ వంతుగా తీసుకొని రండి అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. హల్లెలూయా. ఎవరు కూడా దాని విషయంలో, అమ్మా ఇది చూడు నాకే లేదు, ఎవరు కూడా దాని విషయంలో నెగ్లెక్ట్ చేశాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక దినాన మనకు అనుకునే రోగమే కావచ్చు, సమస్యలే రావచ్చు, ఇబ్బందులే రావచ్చు, ఇరుకులే రావచ్చు. అప్పుడు మనం ఎంత మొరపెట్టినా దేవుడు వినడు. అప్పుడు మనం ఎంత గోజాడినా దేవుడు వినడు. తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా దేవుడు వినడు. ఎందుకు? నీకున్నప్పుడు నువ్వు ఏ బీదవాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. నీకున్నప్పుడు ఏ బీదవానికి నువ్వు కనీసం ఒక పాత వస్త్రమని తీసుకెళ్ళి ఇవ్వలేదు. నీకున్నప్పుడు ఎవరిని కూడా పరామర్శించలేదు రోగంతో ఉన్నవాడిని. కాబట్టి ఈరోజు నువ్వు రోగంతో ఉన్నా, బాధలో ఉన్నా, నీకు కూడా సహాయం ఎక్కడి నుంచి రాదు. అర్థమవుతుందా? కాబట్టి దయచేసి నెలకొకసారైనా బీదలకు మీరు సహాయం చేయండి. ఒకవేళ మీరు సహాయం చేయలేకపోతే, అయ్యగారు ఇగో ఈ 100 రూపాయలు బీదలైన వారికి ఇవ్వండి అని చెప్పేసి తీసుకొని రండి. అప్పుడు కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా మన జీవితాల్లో మన కుటుంబాలు వెలిగించబడతాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన బిడ్డలు దీవించబడతా ఉంటారు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి, బీదల యొక్క దీవెన చాలా శ్రేష్టమైనది. అది కడుపుతో బాగా ఆకలేస్తుంది అనుకోండి, వాడికి వెళ్ళి ఒక ముద్ద అన్నం పెట్టామనుకోండి, దేవుడు నిన్ను దీవించుగాక అనే మాట పలికాడు చూసారా? ఆ మాట ఎంత శ్రేష్టమైనది తెలుసా? అది మనపై, మన పిల్లలపై ఉంటుంది. ఎందుకంటే బాగా ఆకలితో కడుపు మాడిపోతున్న ఒక బీదవానికి నువ్వు భోజనం పెట్టినప్పుడు వాడు హృదయపూర్వకంగా మనసారా దేవుడు నిన్ను దీవించుగాక అనే మాట పలికితే నిజంగా దేవుడు దీవిస్తాడని. అర్థమవుతుందా? నిజంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే బీదలంటే ఆయనకు అంత ప్రేమ.
బీదలంటే దేవునికి ఎంత ప్రేమ అంటే చాలా ప్రేమ. కాబట్టి ఆ బీదవాన్ని దేవుడు ప్రేమించి ఆ బీదవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా వాడు దీవిస్తే ఆ దీవెన మన పిల్లలకు ఉంటుంది, మనకుంటుంది, మన తరతరాలకు ఉంటుంది ఆ దీవెన. ఈరోజు మనం పోగొట్టుకుంటున్నాం ఆ దీవెనలు. కాబట్టి దయచేసి గమనించండి, నెలకొకసారైనా, వారానికి ఒకసారైనా, వారానికి 20వ 10వ మనం వచ్చిన దాంట్లో బీదలకు తీయాలి. అర్థమవుతుందా? ఒకవేళ తీయకపోయినా ఎవరైనా బీదలు కనబడితే మీ ఇంట్లో చేర్చుకోండి, ఎవరు భోజనం పెట్టండి. ఎవరైనా చీరలు లేకుండా సినిగిపోయినవి కట్టుకుంటూ, లేకపోతే కనీసం వస్త్రాలు లేకుండా ఉంటే వారికి నీకున్న దాంట్లోనే పాతదో ఏదో ఒకటి ఇవ్వడం మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవి వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. అర్థమవుతుందా? ఈరోజు నిజమైన ఉపవాసం ఏంటి మరలా ఒకసారి రివ్యూ చేద్దాం. దేవునికి ఇష్టం కాని ఉపవాసం ఏంటంటే బీదలకు సహాయం చేయకుండా, బీదల నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయకుండా, తర్వాత వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇవ్వకుండా, దిక్కుమాలిన వారి మన ఇంట చేర్చుకోకుండా చేసే ఉపవాసాలన్నీ కూడా దేవునికి ఇష్టమైన ఉపవాసం కానే కాదు. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఒకవేళ ఈరోజు ఉపవాసం ఉన్నామంటే ఆ రోజు అయ్యే ఖర్చు తీసుకెళ్ళి బీదలకి ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు నిజమైన ఉపవాసం ఉన్నట్లు. అర్థమవుతుందా? కాబట్టి ఒకవేళ దేవునికి ఇష్టమైన ఉపవాసం మన బీదలను జ్ఞాపకం చేసుకుంటే మన కుటుంబాలు వెలిగించబడతాయి, స్వస్థత మనకి శీఘ్రంగా వస్తుంది. తర్వాత దేవుడు వెంటనే ఏం చేస్తాడట? మనకు ఉత్తరం ఇస్తాడట. మన ముందు దేవుని నీతి నడుస్తుందట. తర్వాత యెహోవా మహిమ మన కుటుంబం చుట్టూ ఆయన కావలి ఉంటుంది. తర్వాత ఆయన పిలవగానే వెంటనే ఉత్తరం ఇస్తాడట. నువ్వు మొరపెట్టగా నేనున్నానని ఆయన పలుకుతాడట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ ప్రార్థన వినాలి దేవుడు అంటే, నేనున్నానని దేవుడు నీ యొద్దకు పరిగెత్తుకుంటూ రావాలంటే, నీకు స్వస్థత, నీ కుటుంబంలో ఎవరికైనా స్వస్థత వెంటనే రావాలంటే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? బీదలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా ఇక్కడ బీదలు ఉన్నారనుకోండి, వెళ్ళండి, అమ్మా ఈ 100 రూపాయలు తీసుకో, నీ ఇంట్లో ఖర్చులో పెట్టుకో అని చెప్పేసి రండి. మీ ఇంట్లో ఎవరైనా రోగంతో బాధపడుతున్నారా? ప్రార్థన చేయండి, వెంటనే స్వస్థత దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ఆ రీతిగా మనం చేద్దాం. ఇంకా కొన్ని మేలులు ఉన్నాయి, అవి వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.